A1 టీవీ తెలుగు న్యూస్ నేను భువన డీటెయిల్స్ చూద్దాం. సిద్దిపేట జిల్లా గజ్వేల్లో లయన్స్ క్లబ్ ఆఫ్ స్నేహ ఆధ్వర్యంలో జూలై 26న నిర్వహించనున్న ఉచిత మధుమేహ శిబిరం పోస్టర్ను ప్రజ్ఞాపూర్ మున్సిపల్ 2వ వార్డు కౌన్సిలర్ గోలి మమతా సంతోష్ ఆవిష్కరించారు. డాక్టర్ తాటి అఖిల్ జన్మదినం సందర్భంగా హనుమాన్ దేవాలయం వద్ద ఈ శిబిరాన్ని నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. గజ్వేల్ పరిసర ప్రాంత ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. జన్మదినం సందర్భంగా ఉచిత మధుమేహ నిర్ధారణ శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. కావున ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలి. ఈ కార్యక్రమం లయన్స్ క్లబ్ ఆఫ్ గజ్వేల్ స్నేహ ద్వారా నిర్వహించినప్పటికీ కూడా ఈ కార్యక్రమాన్ని రాములు గారి సౌజన్యంతో నిర్వహిస్తున్నాము. ఈ కార్యక్రమానికి డాక్టర్ యాదవ్ రెడ్డి గారు ఎమ్మెల్సీ గారు, అలాగే స్థానిక కౌన్సిలర్ మమతా సంతోష్ గుప్తా గారు కూడా వస్తారు. కాబట్టి అందరూ కూడా ఈ కార్యక్రమం ఇచ్చేసి మరి లయన్స్ క్లబ్ ఆఫ్ గజ్వేల్ స్నేహ ఆధ్వర్యంలో మరి ఈ ఆదివారం ఉదయం 8 గంటలకు డయాబెటిక్ క్యాంపు లయన్స్ క్లబ్ ఆఫ్ స్నేహ ఆధ్వర్యంలో మరి తాటి రాములు గారి కుమారుని ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతుంది. మరి ఈ కార్యక్రమంలో మా మొన్ననే నూతనంగా ఎన్నుకోబడినటువంటి మా లయన్స్ క్లబ్ స్నేహ పెద్దలు, గౌరవనీయులు, మరి రాజకీయ విశ్లేషకులు డాక్టర్ కుమారస్వామి గారు మొన్ననే ఎన్నుకోబడ్డారు. వారి ఆధ్వర్యంలో మరి మా దొంతుల సత్యన్న గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం విజయవంతంగా పూర్తి చేసుకోగలుగుతున్నాము. మరి ఈ కార్యక్రమానికి ప్రజలందరూ కూడా ఈ డయాబెటిక్ క్యాంపును వినియోగించుకోవాలని కోరుకుంటూ, మరీ ముఖ్యంగా ఈ కార్యక్రమానికి పెద్దలు, గౌరవనీయులు, స్థానిక మన ఎమ్మెల్సీ డాక్టర్ యాదవ్ రెడ్డి గారు, స్థానిక కౌన్సిలర్ నాని యాదగిరి గారు ఇచ్చేస్తున్నారు. కాబట్టి ఈ కార్యక్రమాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాల్సిందిగా అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తాను. జిల్లా ఆదోని నెహ్రూ మెమోరియల్ స్కూల్లో నిర్వహించిన మెగా పేరెంట్స్ టీచర్స్ సమావేశంలో ఏపీ హౌసింగ్ కార్పొరేషన్ డైరెక్టర్ రామకృష్ణ పాల్గొన్నారు. విద్యార్థుల భవిష్యత్తుకు తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల సమన్వయం ఎంతో అవసరమని ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వం విద్యార్థుల సంక్షేమానికి ప్రాధాన్యతను ఇస్తూ ఉచిత పాఠ్యపుస్తకాలు, స్కూల్ బ్యాగులు, తల్లికి వందనం వంటి పథకాలు అమలు చేస్తోందని తెలిపారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. తన యొక్క కష్టాలను తన ఎక్కువ చేస్తే మీ పిల్లలకి ఎంత మంచి సందేశం అంటే మీ తల్లిదండ్రులు రియాక్ట్ కావాలి అని చెప్తున్నాడు. ఇది చాలా గొప్ప. ఒక రాజకీయంగా ఉండేవాళ్ళు ఉపాధ్యాయులకు ఇచ్చిన సందేశంలో ఇది చాలా గొప్పది. ఎందుకంటే పిల్లవాళ్ళ తల్లిదండ్రులు టర్న్ కావాలి, పిల్లవాళ్ళ యొక్క బాగోగులు చూసుకోవాలనేదే గవర్నమెంట్ ఉద్దేశం. స్టాఫ్ అందరికీ కూడా మరియు విద్యార్థి తల్లిదండ్రులు ఈ ప్రోగ్రాంకి వచ్చినటువంటి వారందరికీ కూడా నా ధన్యవాదాలు. స్టూడెంట్స్ అందరికీ పేరెంట్స్ డే శుభాకాంక్షలు. ఎవరో ఒకరు అన్నా కానీ వచ్చి అటెండ్ అయ్యి ఆ పిల్లల్లో చదువు గురించి టీచర్స్తో తెలుసుకొని బాధపరచుకోవడం మంచిది. అదేవిధంగా కూటమి ప్రభుత్వానికి ఎన్నో ఇబ్బంది పరిస్థితులు ఉన్నా కూడా ఈరోజు ప్రతి పిల్లలు చదువుకోవాలనే ఉద్దేశంతో ఇదే గ్రౌండ్లోనే సైకిల్ నేర్చుకున్నాము. పెరిగినంత ఇదే గ్రౌండ్లోనే మున్సిపల్ హై స్కూల్లో చదువుకున్నాను. మేము సైకిల్ నేర్చుకుని కూడా ఇదే గ్రౌండ్లోనే. కాబట్టి ఏదో మంచి స్కూల్లో వేయలేదు, అందుకోసం బాగా మీ అందరి భవిష్యత్తు కూడా మీకు చదువుతాయి. కాబట్టి సార్ వాళ్ళు కూడా ఇక్కడ చూస్తే ఇంతకుముందు వాళ్ళకన్నా ఇప్పటికన్నా 10% బాగుంది. అన్ని సబ్జెక్టుల్లో కూడా బాగానే పాస్ అయినారు. ఇక్కడ చదువు కూడా అన్ని రకాలుగా బాగుంది. కాబట్టి విద్యార్థులందరూ కూడా ఈ అవకాశం ఉపయోగించుకొని మంచి చదువుకోవాలని చెప్పి సభకంగా తెలియజేసుకుంటున్నాను. చిత్తూరు జిల్లా నగరి నియోజకవర్గంలోని చింతలపెట్టెల జెడ్పీ హై స్కూల్లో నిర్వహించిన మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగుల్లో ఎమ్మెల్యే భానుప్రకాష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా తల్లికి వందనం పథకం 2వ ఏడాది కూడా అమలు చేస్తున్నామని, ప్రతి విద్యార్థికి 13,000 ఆర్థిక సహాయం అందిస్తున్నట్లు తెలిపారు. తల్లిదండ్రులు పిల్లల చదువుపై నిరంతరం శ్రద్ధ వహించాలని సూచించిన ఎమ్మెల్యే పాఠశాల మౌలిక వసతులు, విద్యార్థుల ప్రగతి, మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. మీ ముందుకు రావడం చాలా సంతోషం ఉంది. ఎందుకంటే కానీ మన మొత్తం రాష్ట్రం అంతా కూడా ఒక పండుగ వాతావరణంలో పీఠం జరుపుకునే పరిస్థితి మనకు కల్పించారంటే ముఖ్యంగా మనం ప్రథమంగా నారా లోకేష్ గారికి ధన్యవాదాలు చెప్పాలి. ఎందుకంటే తల్లికి వందనం పేరుతో ప్రతి ఒక్క బిడ్డ పేరు మీ పైకి తీసుకురావాలి, వాళ్ళని చదువుకు దూరం చేయకూడదు. ఏదో ఒక డే కేర్ సెంటర్ లాగా తయారు చేసేసారు ఇంతకుముందు మన స్కూల్ అంటే. ఎందుకంటే టీచర్ ఒకే టీచరు 5వ తరగతి చెప్తారు, 6వ తరగతి చెప్తారు, 7వ తరగతి చెప్తారు, 8వ తరగతి చెప్తారు. ఓకే, భాగస్వాములు చేసి వాళ్ళ పిల్లలు ఏ విధంగా స్కూల్లో చదువుతున్నారు, వాళ్ళ పర్ఫార్మెన్స్ ఏంటి, వాళ్ళకున్న ఐడియాస్, పేరెంట్స్ కున్న ఐడియాస్ ఏంటి, అవన్నీ కూడా ఒకసారి ఇంటరాక్షన్ కానీ జరిగితే ఖచ్చితంగా పేరెంట్ కానీ టీచర్ కానీ
వాళ్ళు ఎక్స్చేంజ్ చేసుకోగలుగుతారు. అప్పుడు ఏదైతే పిల్లలు ఉన్నారో ఆ పిల్లల మీద మనం దృష్టి పెట్టడానికి వాళ్ళకి కావాల్సిన స్పెషల్ నీడ్స్ కానీ లేకపోతే ఉంటే కూడా అది చేయడానికి అవుతుందని చెప్పేసి ప్రతి ఒక్క పీటీఎం కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకొని మొత్తం కూడా తీసుకోవడం జరుగుతుంది. ఇక్కడ టీచర్స్ కూడా ధన్యవాదాలు చెప్తున్నాను. ఎందుకంటే మీరు కూడా ఓపిక్ గా ప్రతి ఒక్క పేరెంట్ కి మీరు సమాధానం చెప్పి వాళ్ళకి తృప్తినిచ్చే విధంగా మీరు చేస్తున్నారు కాబట్టి మీకు కూడా అందరికీ కూడా ధన్యవాదాలు చెప్తాం. నంద్యాల జిల్లాలో సిపిఐ ఆధ్వర్యంలో నిర్వహించిన నిరసన కార్యక్రమంలో నాయకులు పాల్గొని నీట్ పేపర్ లీకేజ్ ఘటనకు బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద ఆందోళన చేస్తున్న విద్యార్థులపై పోలీసులు చర్యలను ఖండిస్తూ రాష్ట్ర వ్యాప్త బంద్కు మద్దతు ప్రకటించారు. కార్యక్రమంలో సిపిఐ, ఏఐటియుసి మహిళా సమాఖ్య నాయకులు పాల్గొన్నారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని గత 20 రోజులుగా శాంతియుతంగా, ఈరోజు గత 2 రోజులుగా జంతర్ మంతర్ వద్ద అల్లకల్లోలం సృష్టిస్తున్నటువంటి బీజేపీ ప్రభుత్వ గూండాలు, అదేవిధంగా పోలీసులు వీరి దాడిలో టీర్ గ్యాస్ ప్రయోగించారు, లాఠీ చార్జీలు చేశారు. 20 మందికి పైగా విద్యార్థులు, నిరసనకారులు మరణించినటువంటి ఘటన ఈ దేశంలో ఎక్కడ లేనటువంటి కూడా ఏకమై నీ ప్రభుత్వానికి పాడగట్టడానికి సిద్ధమయ్యేటువంటి రోజులు దగ్గరలోనే ఉన్నాయని చెప్పి కూడా ఈరోజు సిపిఐ ప్రజా సంఘాలుగా హెచ్చరిస్తా ఉన్నాం. నీవు చేసేటువంటి ఈ ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా, జేఈ నీట్కు జరిగినటువంటి లీక్ ఘటనకు వ్యతిరేకంగా ఈరోజు ఈ కార్యక్రమాలు అంతం కాదు, ఆరంభం మాత్రమే. నువ్వు గుర్తుంచుకోవాలి, పేపర్ ప్రకటనలు, అదేవిధంగా పత్రికా ప్రకటనలు నువ్వు చేస్తే ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు. తూతూ మంత్రంగా ఈరోజు నీట్ పేపర్ లీకేజ్ పైన నీవు విద్యాశాఖ మంత్రి రాజీనామా ఆమోదించకపోతే భవిష్యత్తులో ప్రధాని నరేంద్ర మోడీ రాజీనామా చేయాలనేటువంటి డిమాండ్ తో విద్యార్థి యువజన లోకం ముందుకొస్తుందని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం. జనగామ జిల్లాలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల హామీలను అమలు చేయడంలో విఫలమైందని ఆరోపిస్తూ బీజేపీ జిల్లా కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు సౌడ రమేష్, బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు ఎలబోహిన హరీష్ ఆధ్వర్యంలో ధర్మయుద్ధం పోరుపాటు పోస్టర్ను ఆవిష్కరించారు. ఫీజు రిమర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టనున్న ఉద్యమాన్ని విజయవంతం చేయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఉన్న 15,000 కోట్ల ఫీజు రియంబర్స్మెంట్ను వెంటనే విడుదల చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఫీజుల ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులే ఈ యొక్క ఫీజు రియంబర్స్మెంట్ మీద ఆధారపడి ఉన్నారు. ఈ యొక్క ప్రభుత్వం యొక్క ఫీజు రియంబర్స్మెంట్ను వెంటనే విడుదల చేసి ఈ యొక్క విద్యార్థులను ఆదుకోవాలని చెప్పేసి ఈ యొక్క ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం. భారత్ మాతాకి జై, జై హింద్, జై. విద్యార్థుల బకాయిలు మనం ఎన్ని ఉన్నాయని తెలుసుకుంటే సుమారుగా 17,000 కోట్ల రూపాయలు తెలంగాణ విద్యార్థులకు, అంటే దాదాపుగా 40 లక్షల మంది విద్యార్థులు ఈరోజు ఈ ఫీజు రియంబర్స్మెంట్ లేక విద్యకు దూరమయ్యే పరిస్థితి ఈ తెలంగాణ విద్యార్థులు ఎదుర్కొంటారు. కాంగ్రెస్ గవర్నమెంట్కు ఇప్పటికైనా మీరు ఫీజు రియంబర్స్మెంట్ చెల్లించకపోతే, అదేవిధంగా ఈరోజు ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో నిరుద్యోగ వృత్తి చెల్లించకపోతే ఖబర్దారీ కాంగ్రెస్ గవర్నమెంట్ మేము హెచ్చరిస్తున్నాం. భారతీయ జనతా పార్టీ జనగామ జిల్లా తరఫున, యువమోర్చా జనగామ జిల్లా తరఫున పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడతాం. కాంగ్రెస్ పార్టీ మెడలు వంచైనా సరే మేము విద్యార్థుల పక్షాన్ని నిలబడి పోరాటం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. భారత్ మాతాకి. ఏలూరు జిల్లా లింగపాలెం మండలం వెంకటాపురం గ్రామానికి చెందిన కౌలు రైతు ఆచంట నాగేశ్వరరావు, బేర్ కంపెనీ ఆర్గనైజర్లు మన్నె రామకృష్ణ, మన్నె ప్రసాద్ పంట తీసుకెళ్లిన 2 సంవత్సరాలుగా చెల్లించాల్సిన డబ్బులు ఇవ్వకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. పలుమార్లు అధికారులను ఆశ్రయించిన న్యాయం జరగలేదని, బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకుని తమకు రావాల్సిన బకాయిలు చెల్లించేలా చూడాలని రైతులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. పోగల్సేవ వెంకటాపురం గ్రామానికి చెందిన ఆచంట నాగేశ్వరరావు, మా నాన్నగారు రాజారావు అండి. మేము గత 20 సంవత్సరాల నుంచి మాకు సొంత ట్రాక్టర్ ఉండేదండి. కొంత భూమి ఉందండి, ఒక 20 ఎకరాల దగ్గర. దాని మీద మేము కొంత కౌలు తీసుకుని వ్యవసాయం చేసేవాళ్ళం అండి. ఆ కౌలు నిమిత్తంలోనే మా తిమ్మక్కపాలెం మఠంగూడెం చెందిన మన మందలపు సోమేశ్వర బాబుది కొల్లి ప్రసాద్ గారిదని కౌలు తీసుకుని 20 ఎకరాలు కౌలు తీసుకున్నామండి. కొంత మా అట్టంగూడెం ఏరియాలో ఇంకా మా పొలాల దగ్గర కొంత తీసుకున్నామండి. మొత్తం 24 ఎకరాలు ప్రసాద్ అని చెప్పి వెళ్ళిపోయాడండి. అక్కడ నుంచి మళ్ళీ పలుమారు సార్లు పెట్టామండి. మళ్ళీ సీఏ గారి దగ్గరికి వెళ్ళినాను. సీఏ గారు కూడా పిలిపించారు.
పిలిపిస్తే ప్రసాద్ వస్తేనే నేను ఏదైనా చేస్తానని మళ్ళీ తప్పుకొని మళ్ళీ మోసం చేయటం మొదలు పెట్టాడండి. ఈ రకంగా మమ్మల్ని మోసం చేస్తున్నాడండి. కౌలు తీసుకుని ఇప్పుడు అంత నష్టపోయామండి మేము. నేను ఈ సందులో ఈ అప్పుల్ని భరాంచడానికి కూడా కొంత భూమి అమ్మేసానండి. ఆ పురుగు ఇట్లా చేసి ఏంటంటే ప్రసాద్ మీద చెప్పి ప్రతిసారి తప్పుకుంటున్నాడు, మోసం చేస్తున్నాడండి. మాకు దీని నిమిత్తం చాలా పెట్టుబడి కూడా అంత 20 ఎకరాలంటే మామూలుగా డ్రిప్కే 12,000 అవుద్దండి. కౌలు 25,000 అండి. పెట్టుబడి అండి, ట్రాక్టర్ కిరాయి అండి, ఇత్తనం పెట్టిన వాళ్ళకండి. ఇట్లా రకరకాలుగా డబ్బులు ఇవ్వాల్సి వచ్చి నన్ను అందరూ నానా రకాలుగా ఇబ్బంది పెడుతున్నా నేను ఏమీ చేయలేని పరిస్థితులు. ఈ మధ్యన కొంత భూమి అమ్మి కొంతమందికి ఇచ్చానండి. ఇంకా ఇవ్వాల్సిన అప్పులు చాలా ఉండేయండి. వాళ్ళని అందరూ ఇబ్బంది పడుతున్నారండి నా వల్ల. నేను సకాలంలో వాళ్ళ డబ్బులు ఇవ్వలేకపోయినా మళ్ళీ రామకృష్ణ ఇట్లా కాంపోజిషన్ అని ఇతను ఇప్పించి మధ్యవర్తిత్వం చేయించి అతను తప్పించి ఇతను మోసం చేసి డబ్బులు ఇవ్వకుండా ఇట్లా చేస్తున్నాడని మా ఎందుకు దయించి నాకు సహకరించి నా డబ్బులు నాకు తీసుకుంటారని కోరిపాటు. కామారెడ్డి జిల్లా దేవునపల్లి పోలీసులు భూ కబ్జా, నకిలీ రిజిస్ట్రేషన్ కేసును ఛేదించి 3 నిందితులను అరెస్టు చేశారు. అసలు యజమాని పేరుతో నకిలీ వ్యక్తిని హాజరుపరిచి తప్పుడు పత్రాలతో స్థలాన్ని రిజిస్ట్రేషన్ చేసి విక్రయించినట్లు దర్యాప్తులో తేలింది. భూములు కొనుగోలు చేసే ముందు యాజమాన్య హక్కులు, రికార్డులను పూర్తిగా పరిశీలించాలని జిల్లా ఎస్పీ ప్రజలకు సూచించారు. ముక్తవరపు వెంకటయ్య అనే వ్యక్తిపై కాకతీయ నగర్ కాలనీ దేవునిపల్లిలో 200 గజాల ప్లాట్ ఉంది. ఈ వెంకటయ్య ఇక్కడికి రావట్లేదని చెప్పి శ్రీనివాస్ రెడ్డి, బండారు శ్రీనివాస్ రెడ్డి అని చెప్పి ఈయన ప్లాన్ చేసి ఆ వెంకటయ్యనే తన మామ సదానంద రెడ్డిని నిలబెట్టి సదానంద రెడ్డి వెంకటయ్య అని చెప్పి ఆయన భార్య సునీత రెడ్డి పేరు మీదకి మామతో రిజిస్ట్రేషన్ చేయించాడు. ఈ 3 శ్రీనివాస్ రెడ్డి, బండారు సునీత రెడ్డి, సదానంద రెడ్డి, సంగారెడ్డి, ఈ 3ని ఈరోజు అరెస్ట్ చేసినాము. ఈ విషయంలో ముక్తవరపు శాంత ఫిర్యాదు మేరకు మా జిల్లా ఎస్పీ గౌరవనీయులైన రాజేష్ చంద్ర ఐపీఎస్ గారి ఆదేశాలతో దేవునిపల్లి పోలీసులు స్పెషల్ టీమ్ ఫామ్ చేసి ఈ 3ని ఐడెంటిఫై చేయడం జరిగింది. కామారెడ్డి పట్టణంలో కానీ పరిసర ప్రాంతాల్లో కానీ దేవునిపల్లి ఏరియాలో కానీ ప్లాట్లు కొనేటప్పుడు జాగ్రత్త చూసుకోవాలని చెప్పి గత ఎన్నో సందర్భాల్లో మా ఎస్పీ గారు చెప్పారు. ఎవరైనా నకిలీ డాక్యుమెంట్స్తో ప్లాట్లు అమ్మే అవకాశం ఉంది కాబట్టి ఎవరు నకిలీ డాక్యుమెంట్స్తో ప్లాట్లు అమ్మినా కొనుగోలు చేసినా అందరూ కూడా చట్టపర చర్యలకు లోనవుతారు కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకోగలరు. ఈ కేసును ఛేదించిన దేవునిపల్లి ఎస్ఐ, రూరల్ సిఐ గారు, వారి టీం అందరినీ మా ఎస్పీ గారు అభినందించారు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నుంచి ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి బీఆర్ఎస్ శ్రేణులతో కలిసి చలో ఇందిరా పార్కు ధర్నాకు బయలుదేరారు. విద్యార్థులు, యువతపై కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం దౌర్జన్యాలకు నిరసనగా కేటీఆర్ పిలుపు మేరకు ఈ ఆందోళనలో పాల్గొంటున్న ఆయన తెలిపారు. పెద్ద ఎత్తున పార్టీ శ్రేణులు ధర్నాను విజయవంతం చేస్తున్నట్లు పేర్కొన్నారు. కేటీఆర్ గారికి తలపెట్టే ఒక ధర్నాకు పటాన్చెరు నియోజకవర్గం నుంచి పెద్ద ఎత్తున తరలి యువకులు, విద్యార్థులందరూ పెద్ద ఎత్తున తరలి వెళ్ళడం జరుగుతూ ఉన్నది. ఈ కార్యక్రమంలో ఆదర్శ్ రెడ్డి గారు, అలాగే సపనా దేవ్ గారు, శంకర్ యాదవ్ గారు, మిగతా ప్రజాప్రతినిధులందరూ విద్యార్థులకు మద్దతు ప్రకటించి నియోజకవర్గం నుంచి పెద్ద ఎత్తున విద్యార్థులు వెంబడి వెళ్ళడం జరుగుతూ ఉన్నది. ఈరోజు ఆల్ ఇండియా వ్యాప్తంగా చూస్తూ ఉంటే నీట్ లీకేజ్ మీద పెద్ద ఎత్తున ధర్నాలు, యువకులు, విద్యార్థులందరూ ధర్నాలు చేసి వారు నిరసన తెలుపుతూ ఉన్నారు. దానికి మద్దతుగా హైదరాబాద్లో జరుగుతున్నటువంటి ఈ ధర్నాకు మద్దతుగా మనము పటాన్చెరు నియోజకవర్గం నుంచి ఈరోజు పెద్ద ఎత్తున తరలి వెళ్ళడం జరుగుతూ ఉన్నది. ఆ ధర్నాను విజయవంతం చేయడానికి మద్దతుగా విద్యార్థులకు మనము మద్దతుగా తెలిపి ముందుకు వెళ్ళాలని చెప్పి ప్రకాశం జిల్లా కొండేపి మండలం పెట్లూరు జెడ్పీ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన మెగా పేటీఎం 4.0 కార్యక్రమంలో మంత్రి బాల వీరాంజనేయ స్వామి పాల్గొన్నారు. విద్యార్థులకు నాణ్యమైన విద్య, మెరుగైన మౌలిక వసతులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల సమన్వయంతో ప్రభుత్వ పాఠశాలను బలోపేతం చేయడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని మంత్రి తెలిపారు. విద్యార్థుల ప్రతిభను ప్రోత్సహిస్తూ పాఠశాలల్లో ఏర్పాటు చేసిన ప్రదర్శనలను పరిశీలించి మధ్యాహ్న భోజన నాణ్యతకు కూడా తనిఖీ చేశారు. FA1 ఎప్పుడు నెక్స్ట్ మంత్ ఆగస్ట్. FA1కి టార్గెట్ 100 డేస్ సిలబస్ ఉంది కదా. లాస్ట్ ఇయర్ 100 డేస్ యాక్షన్ ప్లాన్ చేసాం.
100 days యాక్షన్ ప్లాన్ చేసినటువంటి సబ్జెక్టు డే 1 నుంచి టీచర్స్ అందరూ కూడా గమనించుకోవాలి. డే 1 నుంచి రైజింగ్ స్టార్ షైనింగ్ స్టార్ చేసే దానికోసం అదే ప్రణాళిక ఇప్పటి నుంచే చేయాలి. మాటలు రావు, వినపడదు, ఆ పిల్లలకు ఆ సబ్జెక్ట్ పెట్టమంటే కొంత అధికారులు చెప్పినప్పటికీ కూడా నేను ఎస్ఆర్ఎం ఇన్స్టిట్యూట్ వస్తే వాళ్ళు అడాప్షన్ తీసుకున్నారు. వాళ్ళకి అర్థమయ్యేటువంటి సైన్ లాంగ్వేజ్ మాటలు చెప్పేటువంటి వాళ్ళు కూడా పెట్టుకున్నాం. అలాంటి వాళ్ళకు కూడా డిగ్రీ కూడా మంచి స్థితిలో ఉండాలని బాగా చదువుకోవాలి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, తల్లిదండ్రులు వచ్చామా పోయామని కాదు, పిల్లలు ఎలా చదువుతారు అప్పుడప్పుడు అడగండి, రండి, పగల మధ్యాహ్న టైంలో వస్తే భోజనం తినండి, బాగా లేకపోతే అడగండి, ఎందుకు మంచిగా లేదని కూడా మీరు చెప్పండి. ఒకవేళ మీకు తీస్తే ఇంకా ఏం కలపాలో కూడా చెప్పి మంచి నాణ్యమైన భోజనం పెట్టే విధంగా కూడా మీరు చర్యలు తీసుకొని కోరుకుంటూ సెలవు తీసుకున్నాం. విశాఖ జిల్లా పెందుర్తి నియోజకవర్గంలోని మహాత్మా జ్యోతిబా ఫూలే బీసీ వెల్ఫేర్ రెసిడెన్షియల్ పాఠశాలల్లో నిర్వహించిన మెగా పేటీఎం 4.0 ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు పాల్గొన్నారు. పాఠశాల వసతులను పరిశీలించి విద్యార్థులు తల్లిదండ్రులతో మాట్లాడిన ఆయన అదనపు తరగతి గదుల నిర్మాణానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ప్రభుత్వ విద్యను బలోపేతం చేస్తూ విద్యార్థులకు మెరుగైన అవకాశాలు కల్పించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. టీచర్స్ని ఇలా మాలాంటి ఎమ్మెల్యేని పార్టీ పెద్దలు కొందరు ఇన్వాల్వ్ చేసి స్వయంగా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కూడా ఏదో జిల్లాలో ఈ కార్యక్రమంలో పాల్గొంటూ గౌరవ విద్యాశాఖ మంత్రి గారు నారా లోకేష్ గారు ఒక చోట, మరి ఈ సంవత్సరం ఆరోగ్యం బాగోలేక పాల్గొనలేదు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, ఆయన కూడా 10 సంవత్సరం ఏరియా ఒక చోట పాల్గొని అన్ని శాఖల గురించి మాట్లాడారు. ఈ స్కూల్కి కావాల్సిన అద్దె భవనంలో ఉందండి, 2 ఎకరాలు కేటాయించి సొంత భవనం కట్టించి అన్ని ఫెసిలిటీస్ ఇచ్చి మా పిల్లల్ని ఇంకా బాగా తీర్చిదిద్దమని చెప్పి ఆవిడ కోరారు. తప్పకుండా నేను ఈ వేదిక ద్వారా మా ప్రిన్సిపల్ గారికి కానీ కుమారి గారికి కానీ ఇక్కడికి వచ్చిన మా పెద్దలందరికీ మాటిస్తా ఉన్నాను. 1వ తారీఖు ప్రధానమంత్రి వస్తా ఉన్నాడు. ఈ వారం రోజులు కలెక్టర్, జాయింట్ కలెక్టర్. మార్కాపురం జిల్లాలో భ్రమర టౌన్షిప్ పేరుతో చెరువు, వాగు ఆక్రమణలు జరిగాయని మాజీ ఎమ్మెల్యే అన్నా రాంబాబు ఆరోపించారు. నిబంధనలకు విరుద్ధంగా ప్రకృతి వనరులను ఆక్రమించడం వల్ల ప్రజలు, రైతులకు నష్టం జరుగుతోందని విమర్శించారు. భూ వివాదాలపై అధికారులు చర్యలు తీసుకుని ప్రజలకు న్యాయం చేయాలని, కలెక్టరేట్ నిర్మాణాన్ని ప్రజలకు అందుబాటులో ఉండే ప్రాంతంలో ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆదేశాలు, రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆదేశాల్ని తుంగలో తొక్కి అక్రమంగా చెరువును పూడ్చేదానికి పర్మిషన్ ఇచ్చినారని చెప్తున్నటువంటి అధికారి మీద వెంటనే చర్యలు తీసుకోండి. అలాగే బఫర్ జోన్ లో ఉన్నటువంటి భూములన్నిటినీ ఈ రోజు పూడుస్తా ఉన్నారు. పూడ్చే హక్కు వాళ్ళ ఓనర్షిప్ ప్రకారం గ్రీన్ ఫీల్డ్స్ వాళ్ళ సొంత భూమిలో కొనుగోలు చేసినరా ఈ భూముల్ని? దేనికోసం కొనుగోలు చేసినట్టు? ఆ మంతులు నీళ్లుంటే చెరువు గుంతలో ఏదో బ్లాక్మెయిల్ చేయాలనేగా, ఏదో దాన్ని అడ్డం పెట్టుకుని ఏదో దండుకోవాలనేగా. ఎట్ట ఇంత దుర్మార్గం అయితే అధికారులు కూడా చూడండి, ఏం జరుగుతుందో గమనించండి. వేసి తీసుకుపోయి ఆడగడతాము అని చెప్పేసి క్యాన్వాస్ చేస్తా ఉన్నారు. నిజంగా ఆడగట్టేది వాస్తవం అయితే ప్రజలకు ఎంత జరుగుతుందండి అన్యాయం? ఈ నుంచి ఒంగోలు పోవడానికి ఎంత టైం పడుతుందో ఈ నుంచి ఆడికి పోవడానికి ఎంత పడుతుంది? గడియార స్తంభం దగ్గర నుంచి ఆడికి 6 కిలోమీటర్లు ఉంది. చెబితే ఒంగోలు డెవలప్మెంట్ అథారిటీ వాళ్ళు కూడా పర్మిషన్ ఇవ్వడం అనేది ఎల్ఏ నంబర్లు అనేది ఎల్పీ నంబర్లు ఇవ్వడం అనేది చాలా శోచనీయం. దాని మీద కూడా ఎంక్వైరీ జరపాలని చెప్పేసి కోరుతూ అందరికీ కూడా నమస్కారాలు తెలియపరుస్తూ జై జగన్. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గంలోని బీరంగూడ శ్రీ బ్రహ్మరాంబిక మల్లికార్జున స్వామి ఆలయంలో దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో వరుణయాగం హోమాలు వైభవంగా నిర్వహించారు. సకాలంలో వర్షాలు కురిసి పంటలు సమృద్ధిగా పండాలని, రైతులు సుభిక్షంగా ఉండాలని, ప్రజలందరూ సుఖ సంతోషాలతో జీవించాలని వేద పండితులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామి దేవాలయం బీరంగూడ గుట్ట అమీన్పూల్ మా విలేజ్ సంగారెడ్డి జిల్లా. శ్రీ మల్లికార్జున స్వామి దేవాలయం బీరంగూడలో అతి పురాతనమైనది. 4వ కమిషనర్ గారి ఆదేశంలో నిమిత్తము
దేశము సుభిక్షంగా ఉండాలని అన్ని దేవాలయాల్లో ఈరోజు వర్ణ హోమము, వర్ణ జపము, అలా కూడా దేశ సంక్షేమం కొరకు మన సంఘము ఇవన్నీ బాగుండాలని కోరుకోవాలని అందరికీ మనస్ఫూర్తిగా విన్నవించుకుంటున్నాను. మరి మా ఈవో దేవానందం గారు, మా యొక్క కమిటీ, పాలక వర్గము, మరి అర్చకులు, ప్రధాన అర్చకులు వారి ఆదేశం ఏమనగా మరి ఇక్కడ వర్షాలలో సమిష్టిగా వర్షాలు పడాలంట అని చెప్పేసి మరి ప్రతి ఒక్కరు మా అర్చకులు మరి ఇక్కడ వచ్చిన భక్తులందరూ మరి ఆ దేవుని ప్రార్థించి మరి దానితో పాటు హోమము కూడా చేసి చండీ హోమం కూడా మరి ప్రతి ఒక్కటికి భక్తులకు, ప్రజలకు ఎల్లవేళలా మరి అందరూ మంచిగా ఉండాలంటని చెప్పి మా యొక్క దేవస్థానం తరఫున తెలియజేస్తున్నాం. కడప జిల్లా ఎర్రకుంట్ల మండలంలోని పాఠశాలల్లో పోలీసు శాఖ ఆధ్వర్యంలో సైబర్ నేరాలు, విద్యార్థుల క్రమశిక్షణపై అవగాహన సదస్సులు నిర్వహించారు. సిఐ విశ్వనాథరెడ్డి తల్లిదండ్రులు, విద్యార్థినులు ఉద్దేశించి ఆన్లైన్ మోసాలు, స్మార్ట్ ఫోన్ దుర్వినియోగం, వ్యసనాల ప్రమాదాలపై వివరించారు. కష్టపడి చదివి ఉన్నత లక్ష్యాలు సాధించాలని తల్లిదండ్రులు పిల్లల ప్రవర్తనపై నిత్యం దృష్టి పెట్టారని సూచించారు. ఈ కార్యక్రమాన్ని పాఠశాల యాజమాన్యులు, తల్లిదండ్రులు అభినందించారు. మన పిల్లల్ని ఎంత గాఢం చేస్తున్నాం అనేది ఒక ఉదాహరణ. పిల్లలు అయితే గాఢం చేయొద్దు, కష్టపడనివ్వండి. మేమైతే హై స్కూల్ తీసుకున్న స్టేజ్లో అంటే నా గొప్పగా తీసుకున్నాను కదా, నేను ఆల్మోస్ట్ అందరూ టీచర్స్ కానీ మాకు 3 కిలోమీటర్లు మా స్కూల్ ఉండేది. ఎలా పడుతుంది చెప్పండి, బట్టపై తిరగబోతుంది అయినా దొంగలు పోయి తిరగబోతుంది. అవునా? కాలక్రమంలో తీర్చడంలో కొంతకాలం అయిన తర్వాత అది సీతాకోచంలో పగల చెందుతుంది. అయితే ఆ పొరుగు దశ నుంచి పొరుగు దిశలో అస్తవేగంగా ఉండాలి, మనం రంగాన్ని ఇస్తుంది. కానీ సీతాకోచం ఎంత అందంగా ఉండాలి, ఆకర్షణీయంగా ఉండాలి, కలర్ఫుల్గా ఉంటుంది. అవునమ్మా చెప్పారు. చెప్తే సరే పైన ఒక చోటకి రాజధాని తీసుకెళ్ళారు. మంత్రి గారు పక్కన ఉన్నారు. ఒక దొంగలి పురుగు సీతాకోచంగా మారేటప్పుడు అది తన ఉన్న రెక్కల్ని ఇచ్చుకొని ఆ పైన ఉన్న ధ్వజాన్ని చీల్చుకొని ఆ సీతాకోచంగా మారే దశ అక్కడ జరుగుతూ ఉంది. దాని దగ్గరలోనే రాజుగారు ఉన్నారు. అయితే రాజుగారు చూస్తున్నప్పుడు ఆ పురుగు చాలా కష్టపడని గమనించేసి అయ్యో ఇంత కష్టపడిపోతామని అని చెప్పేసి వెంటనే దాని దగ్గర ఉన్న చిన్న చాకు తీసేసి ఆ పైన వరంగల్లోని గ్రేటర్ వరంగల్ 43వ డివిజన్ మార్కండేయ నగర్లో సిపిఐ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, వర్ధన్నపేట ఎమ్మెల్యే కెఆర్ నాగరాజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కూనంనేని మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా గుడిసెలు వేసుకుని నివసిస్తున్న పేదలకు ఇళ్ల స్థలాలు, పట్టాలు అందించాలని ప్రభుత్వాన్ని కోరారు. పేదల సంక్షేమం, అభివృద్ధి ప్రభుత్వ లక్ష్యమని నేతలు పేర్కొన్నారు. కార్యక్రమంలో సిపిఐ రాష్ట్ర, జిల్లా నాయకులు పాల్గొన్నారు. హైదరాబాద్ కానీ రంగారెడ్డి నగరాల్లో కొన్ని దాదాపు లక్షల ఇళ్ళు వేసుకుని ఉన్నారు. నాగరాజు గారు ఎప్పటి నుంచో ఉంటున్నారు. ఇక ఆ ఇళ్లను మీరు తీయలేరు కూడా, తీస్తే మళ్ళీ ఇబ్బంది అవుతుంది. మరి వాళ్ళకి ఏం ఇస్తామంటున్నారు కదా, ఆ 5 లక్షలు కొంత అంటే అది నగరం ప్రాబ్లం. ఇక్కడ అసలు లేని వాళ్ళకి మీరు ఇస్తే ఆ డబ్బులు కూడా మీరు ఆల్రెడీ మొన్న అందరు కూడా సమైక్యంగా వచ్చింది సార్. మనకు గ్రేవ్ యార్డ్ లేదంటే నేను మళ్ళీ రీసర్వే చేయించి దీన్ని తప్పనిసరిగా కన్వర్ట్ చేసి ఆ కల్లి 2వ విడతలో ప్రభుత్వ స్థలం చూస్తున్నాం. ఎక్కడైతే ఇల్లు ఉంటాయో డబుల్ బెడ్రూమ్లు కట్టించే విధంగా. కాబట్టి ఇప్పుడు మళ్ళీ వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. అప్పుడు మరి మా నాయకులందరూ కూడా ఉండి కూర్చొని అప్లై చేయండి. టౌన్లో కూడా డబుల్ బెడ్రూమ్లు మళ్ళీ సేమ్ ఇందిరమ్మ ఇల్లు కట్టించే విధంగా ముందుకెళ్తున్నాం. మరి అక్కడ వరంగల్ శ్రీ భద్రకాళి అమ్మవారి దేవస్థానంలో శాకంబరి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా అమ్మవారు నీలాదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఈ అలంకారాన్ని దర్శించిన వారికి దీర్ఘాయుషు, శాంతి, సౌభాగ్యాలు కలుగుతాయని ఆలయ ప్రధాన అర్చకులు భద్రకాళి శేషు తెలిపారు. శుక్రవారం కావడంతో ఆలయానికి భక్తులు భారీగా తరలివచ్చారు. భక్తుల రద్దీ దృష్ట్యా ప్రత్యేక క్యూ లైన్లు, అవసరమైన సౌకర్యాలు ఏర్పాటు చేసినట్లు ఆలయ ఈవో సునీత వెల్లడించారు. వచ్చి
మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్డ్ టు A1 TV తెలుగు న్యూస్. అంత మంచి అభివృద్ధి చెందుతున్నట్టు ఎందుకంటే